గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం కిబోనిలో ఉన్నటువంటి మీ అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని కానీ క్యూ లైఫ్లో మీ అకౌంట్స్లో ఉన్న అన్ని రకాల కాయిన్స్ కానీ అది ఏదైనా సరే వారం రోజు అంటే నెక్స్ట్ వీక్ లోపు వారం రోజుల లోపుని ఒక్కొక్కటి మీకు ఇచ్చేస్తాను. దాంట్లో నుంచి ఎలా పంపించుకోవాలనేది ఒక వీడియో చేద్దాం. దీనికి అవసరం క్యూ లైఫ్కి అవసరం అవి మీరు ఎక్స్చేంజ్లో పంపించేయండి. వీటిలో ఉన్నటువంటి మీ అన్ని రకాల కాయిన్స్ కూడా ఫండ్ కూడా అంటే ఐఎస్సిటి కూడా ఫండే, క్యూలైఫ్లో ఉన్నది కూడా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ ఉన్నది అది కూడా, ఇవన్నీ కూడా మన ఎక్స్చేంజ్లోకి పంపిస్తే అక్కడి నుంచి ఎలా దాన్ని వాడుకోవాలి అనేది నేను చెప్తాను. డీ కాయిన్ తాలూకు లాంచింగ్కి ప్రిపేర్ అవుతున్నాను. దానికి కావాల్సినట్టుగా ఇప్పుడు నేను మొత్తం వర్క్ అంతా చేసుకొస్తున్నాను. అందుకే ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే చేద్దారనుకుంది. అందులో కొన్ని కొత్త ఆప్షన్స్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇందులో డీ కాయిన్ కానీ ఇప్పుడు ఈ కిబోలో క్యూరేఫ్లో ఉన్న అటు పంపించుకోవడంలో కానీ, అందువల్ల ఈ 2 రోజులు నేను ఇస్తానన్న టైంలో కాకుండా నెక్స్ట్ వీక్ లోపు అంటే వారం రోజుల లోపు మీకు ఇస్తున్నాను. ఒక రోజు లేట్ అయినా కరెక్ట్గా అది యూజ్ అయ్యేలా చేయాలనేది నా ఉద్దేశం. అది ఇచ్చిన తర్వాత మీరు అవన్నీ వెంటనే వేగంగా పంపించేసుకోండి. అప్పుడు మనం డీ కాయిన్ లాంచింగ్ డేట్ కూడా పెట్టేసి మీకు ఇచ్చేస్తాను. ఇప్పటికిప్పుడు డీ కాయిన్ ఇవాళ ఇచ్చేయమంటే ఇచ్చేయచ్చు, ఇవాళ ఇవ్వమంటే ఇవ్వచ్చు, రెడీగా ఉంది. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం చేస్తేనే మనం క్యూ లైఫ్ ఎలా చేసామో క్యూ కాయిన్ క్యూసీస్ కాయిన్ ఎలా చేసామో అలా మనం ముందుకు వెళ్ళాలంటే ఒక సిస్టమ్ ప్రకారం చేయాలి. మళ్ళీ అది నిరాశపరిచేలాగా ఉండకూడదు. ఆశ అంటే ఒక్కసారి కాయిన్ డౌన్ఫాల్లో ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఎక్కించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఎన్నో కాయిన్స్ చూస్తున్నారు, ఒకటి రెండు కాదు, 30,000. నేను ఇంతకుముందు చెప్పాను 30,000 కాయిన్స్ ఉన్నాయి. మనమైనా మన కాయిన్ అయినా ఒక సిస్టమేటిక్గా లేనప్పుడు ఫెయిల్ అవుతాం. బీసీటీ లాగా మనం ఫెయిల్ అవుతాం. అందువల్ల నేను పర్ఫెక్ట్గా చేసిస్తున్నాను. నేను చెప్పింది అప్పుడు ఇప్పుడు ఒకటే. ఒక కాయిన్ 1000 రూపాయలకు అమ్ముకొని 10 కాయిన్స్ అమ్మడం కరెక్టా? ఒక కాయిన్ లక్షకెళ్ళి అంటే ఒక కాయిన్ అమ్మడం బెటర్. 10,000కి బదులు 1,00,000 వస్తుంది. అంటే 100 కాయిన్స్ లేనోడు కూడా ఒక్క కాయిన్తో దాన్ని సాధించేస్తాడు. మరి 1000 రూపాయలు అంటే 10 కాయిన్స్ అమ్మినా నీకు 10,000 వస్తాయి. కానీ అందరూ అలా తక్కువ రేటుకి అమ్మితే అది 1000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా పడిపోతుంది. అలా కాకుండా నేను కొత్త డిజైన్తో వెళ్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. మీ సంపద వందల లక్షల రెట్లు పెరిగేలా మీకు ఇస్తాను. సో ఇప్పుడు మనం 1 వీక్లో కిబో నుంచి పంపించుకోవడానికి ఆప్షన్ ఇచ్చేస్తాను, పంపించుకోండి. ఇక రెండవ విషయం, మనం 1,300 కోట్ల పైన మనం ఆల్రెడీ స్వాప్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నేను చెప్పాను కదా, ఫోన్ పోయి ఫోన్ లేక, యూజర్ నేమ్ పోయి యూజర్ నేమ్ లేక, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరి దగ్గర ఉండి వాడు పారేసి లేదా అటు ఉంచుకొని ఇవ్వలేదు, ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి. అలా ఉన్నవి మాత్రం ఉన్నాయి. 10% మామూలుగా ఉన్నాయి ఉంటాయి. అండ్ నాకు దీనిలో మీకు లెక్క చెప్తాను, 5% మాత్రమే చేసుకోలేదు.
5% లోపే, అంటే ఓ 2 లక్షలకు అటు ఇటుగాన జనాలు ఉండిపోయారు. అంటే వాళ్ళు చేసుకుంటే మిగతాదంతా అయిపోయినట్టు. మన జీనాజీలు చూస్తే నా కిందని 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కనిపిస్తారు. కానీ అందరూ మన దగ్గర లేరు. ఎప్పుడో స్వాప్ చేశారు, ఎప్పుడో అమ్మేశారు. మీ 10వ లెవెల్లోడికి డైరెక్ట్గా ఫోన్ చేయగలవా? నీ 20వ లెవెల్లోడిని డైరెక్ట్ పలకరించగలవా? కనీసం నీ 5వ లెవెల్లోడు ఎవడో మీకు తెలుసా? లేదు. ఒక టీం వర్క్లో నిలిపోద్ది. కానీ దాన్ని చూసినప్పుడల్లా అరే నాకు 1,00,000 మంది టీం ఉంది, ఇంతమంది ఉన్నారా అనుకుంటాం. కానీ అంతమంది లేరు. అందరూ వాళ్ళు చేసేసుకున్నారు కాబట్టే 1,300 కోట్లు దాటిపోయింది. ఇంక 100 కోట్లు చిల్లరే ఉన్నది బీసీడీ కాయిన్. వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకుందాం. మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటంటే మన సీనియర్స్, ఐ మీన్ సీఈఓలు, సూపర్ సీఈఓస్, అంతకు మించిన విధంగా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేసి డాడీ చెప్తుంది చేసుకోండి అని ఇండైరెక్ట్ కోఆపరేట్ చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నాది కింద టీం ఉంది, నేను మాట్లాడితే బాగోదు, మీరు మాట్లాడండి డాడీ నాకు ఇచ్చి, లేదా సీనియర్కి ఇచ్చి మాట్లాడించి వాళ్ళందరినీ స్వాప్ చేయించారు. హ్యాట్స్ ఆఫ్. లీడర్ అంటే కంటికి కనిపించవసరం లేదు, వాళ్ళు చేసే పని ప్రతిఫలం కంటికి కనబడితే చాలు. దట్స్ గుడ్. అలాంటి లీడర్సే అంతను. ఇప్పుడు ఎవ్వరు లేరు మనకి. అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు పేరున. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యూసిస్ ఉంది, వాళ్ళ దగ్గర డీ కాయిన్ ఉంది, వాళ్ళు సంపన్నులు అవుతారు. కాబట్టి చాలా సంతోషం. ఇంకా 4,63,000 ఉంది మన కాయిన్. ఇప్పుడు స్టేబుల్ అవుతుంది, అయిపోయింది అక్కడికి. మీరు గమనించారు లేదో, లాస్ట్ టైం మనం చేసినప్పుడు 2,90,000 నుంచి 3 లక్షల లోపుని అలా ఇప్పుడులాగే వచ్చి అక్కడ స్టాండ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4,63,000 దగ్గర స్టాండ్ అయింది. మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ దాని ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది. క్రిప్టో అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ నుండి వెళ్తుంది. మీకు చెప్పాను, నేను గతంలో చెప్పాను, మీకు తెలుసు కూడా. బిట్ కాయిన్ ఈరోజు 80 లక్షల దగ్గర ఎక్కడ ఉంది, పర్టికులర్గా నాకు రేట్ తెలీదు, దగ్గర సుమారుగా ఎక్కడ ఉంది. మరి $1,27,000 పరిగెట్టింది. అంటే కోటి. ఆ 4,63,000 దగ్గర ట్రేడ్ అవుతుందంటే చూడండి, అక్కడ క్లియర్గా 11 చిల్లర కాయిన్స్ ఉన్నాయి. 50 లక్షల చిల్లరు క్యాష్ టర్న్ ఓవర్ అయింది. అంటే 11,44 మొత్తం అంతే రేట్ వస్తుంది. అక్కడ చూడండి, ప్రతి 24 గంటలది చూపిస్తుంటుంది. మీరు ఎప్పుడు చూస్తారో అప్పటికి 24 గంటలని చూపిస్తుంటుంది. ఇప్పుడు మన కాయిన్ రేటు డాలర్స్లో చూస్తే 90 రూపాయలు వేసుకుంటే 5,145 $5,145 దగ్గర మంది ఉంది. అంటే ప్రపంచంలో 2వ స్థానం మనది. ఎథీరియం కూడా $3,000 ఉంది. దానికంటే పెద్దవి లేవు ఆ కిందని. దాన్ని మించి $5,145 వెళ్ళింది. మళ్ళీ స్టేబుల్గా దాన్ని నిలదొక్కుని మళ్ళీ ఎగిసి పడుతుంది. దీనికి తోడు మన తాలూకా స్కైన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వరకు అన్నాడు ఏ కాయిన్ దేనికి లేని కని విని ఎరగని సపోర్ట్ స్కై అండ్ ప్రాజెక్ట్. ప్రాపర్టీ సపోర్ట్, పర్చేజ్ సపోర్ట్, ఇంత సపోర్ట్ ఉంది దానికి. సో అద్భుతంగా ట్రేడ్ అవుతుంది. ప్రపంచంలో 2వ స్థానంలోకి మనం వెళ్ళామంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎన్ని రోజులైంది? 8వ తారీఖు, ఇవాళ 22వ తారీఖు అనుకుంటాను. అంటే ఇది 12, అది 2, 14 రోజులు.
14 డేస్‌లో 4,63,000కి వెళ్ళి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది నీ కాయిన్. కాయిన్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదు. అలా నాన్ స్టాప్‌గా వెళ్తే ఈ పాటికి బిట్‌కాయిన్ వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇది ప్రాపర్టీ అంటే ఆస్తి. ఆస్తి అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ల్యాండ్ కూడా, బంగారం కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అలాగే ఇది కూడా నీకు అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా అవుతూ స్టేబుల్‌గా వెళ్తూ స్టేబుల్‌గా మీరు పైకెళ్ళడం మళ్ళీ స్టేబుల్ అవ్వడం. పైకెళ్ళడం మళ్ళీ స్టేబుల్ అవ్వడం. అది చేస్తుంది. సూపర్. దీని మీద ఒక చక్కటి క్లారిటీ మళ్ళీ మీకు ఈ వారం చివరిలో ఇస్తాను. చివరి లోపే మళ్ళీ పరిగెడుతది. మనది ఎలా పరిగెడతాదో మీకు చెప్తాను. ఇప్పటివరకు కొనుక్కున్నోళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. రోజు రూ. 1,00,00,000 పైనే. ఒకరోజు 3,00,00,000, ఒకరోజు 3,500,00,000, ఒకరోజు 4,00,00,000, ఒకరోజు 5,00,00,000, ఒకరోజు 50,00,000, 75,00,000, 80,00,000, 1,00,00,000, 1,50,00,000 అలా ట్రేడ్ అవుతుంది. అంటే మనోళ్ళందరికీ మంచి డబ్బులు వస్తున్నాయి. అదే మనందరికీ కావాలి. ఇక్కడ ఐఎస్డిటి యాక్చువల్‌గా ఇప్పుడు ఏంటంటే ఐఎస్డిటి ఎవరి దగ్గర లేదు. ఉన్నే వాళ్ళెవరికీ తెలీదు. ఎందుకంటే 7,00,000 ఐఎస్డిటి నేను రిలీజ్ చేస్తే అన్నీ ఫ్రీగా ఇచ్చినయి అన్నీ కలిపి. దాంట్లో 5,00,000 ఐఎస్డిటి లిక్విడిటీ లాక్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా 2,00,000 ఐఎస్డిటి ఉంది. అది టర్నోవర్‌లో ఉన్నది తక్కువ. అమ్మకుండా ఉంచినోళ్ళు కొంతమంది. అమ్ముతానంటే కొనడానికి అడ్రస్‌లు తెలియక కొంతమంది. సో, ఇప్పుడు మనకి పీటీపీ అనేది ఎక్స్‌చేంజ్‌లో ఇస్తున్నాం. అప్పటి నుంచి మళ్ళీ మీకు దొరుకుతది. దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలో క్లియర్ ప్లాన్ తోడున్న కుమ్మేద్దాం. ఇప్పుడు మళ్ళీ 1,00,000కి కొనగలరా? పోనీ 1,00,000కి ఎవడన్నా అమ్ముతాడా? నథింగ్. పోనీ 2,00,000కి అమ్ముతారా? అమ్మరు. యూఎస్‌డిటీలోనే అమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ యూఎస్‌డిటీలో ఇచ్చేయండి. యూఎస్‌డిటీ అయితే అందరికీ వెళ్తదని అనుకున్నాం మనం. కానీ అందరి దగ్గర యూఎస్‌డిటీ లేదు. అది సప్లై దొరక్కే డాడీ రోబోట్‌లోంచి తీసుకొచ్చి ఐఎస్‌డిటీని ఇచ్చాను. యూఎస్‌డిటీ దొరకలేదని గోల పెట్టేసాను. పోనీ నేను సప్లై చేద్దాం అనుకున్నాను. కానీ నేను సప్లై చేద్దామంటే నాకు కూడా అవసరడు. ఓ 4,00,00,000, 3,00,00,000 రూపాయలతో మీరు కొనండి సార్. ఇక నేను మీకు 80 చేసిస్తామని, 75 చేసిస్తామని నా దగ్గరకొచ్చాయి. మనోళ్ళు కూడా కొంతమంది 70, 84కి, 83కి కూడా పట్టుకొచ్చారు. కానీ ఇంకా నాకు 75 వరకు కూడా వచ్చింది. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఆడు ఇవ్వకపోతే? పోనీ ఆడు మనకిచ్చేస్తే మన డబ్బులు ఇవ్వకపోతే ఆడు భయం చెప్తున్నాడు. అది తేలదు. అది మనకు క్లియర్ కాదది. నేను డబ్బు ఇచ్చాననుకోండి. నేను ఇంకోటి దగ్గర కొననండి. ఆడికి ఈ డబ్బులు పంపించాను. ఆడు పంపించింది నాకు. ఆడు పంపించిన తర్వాత నేను మీకు పంపిస్తాను అంటాడు. ఔట్. అంటే ఐఎస్‌డిటీ అక్కడ అంత మనకు కావాల్సింది దొరకలేదు. ఇప్పుడు అది షూర్ యూఎస్‌డిటీ. ఇప్పుడు యూఎస్‌డిటీ మీద మన తాలూకు ఫెచ్చింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. యూఎస్‌డిటీ కూడా ఐఎస్‌డిటీ కంటే అద్భుతంగా ఐఎస్‌డిటీ కంటే యూఎస్‌డిటీ అద్భుతంగా యూఎస్‌డిటీ కంటే ఐఎస్‌డిటీ అద్భుతంగా వెళ్తాయి ఇప్పుడు. నెక్స్ట్ మనం తీసుకుపోయే స్టెప్ చూడండి. సూపర్‌గా ఉంటది. మీ డీ కాయిన్ నేను ముందే చెప్పాను. దాన్ని ఢీ కొట్టేవాడు ఉన్నాడు. మన కాయిన్సే మనలో మనమే పోటీ పడాల. థ్యాంక్ యూ డాడీస్. కొద్దిగా పనులు ఎక్కువగా ఉన్నాయి. మీకు గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కీబోర్డ్ సాఫ్ట్వేర్ టీం వేరు, క్యూలైఫ్ సాఫ్ట్వేర్ టీం వేరు, కేవలెట్ టీం వేరు, మాల్దీవ్స్ టీం వేరు, రోబోట్ టీం వేరు, ఎక్స్చేంజ్ టీం వేరు, ఈ స్కై అండ్ ప్రోగ్రామ్ టీం వేరు. నేను మీకు కస్టమర్ కేర్ కింద ఒకళ్ళిద్దరినే పెట్టాను. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, కానీ ఒరిజినల్గా టీం తీసేదాన్ని కాదు. ఎప్పుడు సాఫ్ట్వేర్ డిజైనర్ ఎప్పుడు కస్టమర్ కేర్ రాడు. అంటే ఇన్ని టీములతో నేను పనిచేస్తున్నాను. ఇన్ని టీములు పని చేయకపోతే మనకు అవదు. నిన్నే చెప్పాను కదా మీకు. మేస్త్రి రాడ్ బైండింగ్ చేయడు, రాడ్ బైండింగ్ ఉన్నాడు ఎలక్ట్రీషియన్ చేయడు, ఎలక్ట్రికల్ ప్లంబర్ చేయడు, ప్లంబర్ పెయింట్ చేయడు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతో నాకు కావాల్సిందంతా నెక్స్ట్ ప్రోగ్రామ్ చిత్తకొట్టేద్దాం.
దానికి రెడీ చేస్తున్నాను. రెడీగా ఉండండి. ముందుగా ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళినోడు అదృష్టవంతుడు. 1:10 తీసుకున్నోడు ఎలాగో, నేను పెట్టిన వెంటనే పట్టుకెళ్ళిపోయినాడు కూడా అలాగే అదృష్టవంతుడు. ఇప్పుడు 1:5కి వచ్చింది. ఇప్పటికైనా చేసేసుకోండి. మిగిలిపోయినాడు ఇంక అడ్రస్లు లేనోడు, అంటే ఫోన్ నెంబర్ లేదు, ఇది లేదు, లేనోడు మనం దాని రన్నింగ్లో చూసుకుంటాం. ఓకే, కాబట్టి మనం రేపు బుధవారం నాడు వాళ్ళకి అక్కడ డెలివరీ ఇస్తారు కార్స్ అన్ని. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ప్రోగ్రామ్ ఇచ్చేసి వాళ్ళని ఫీల్డ్ మీద పంపించుదాం, వెళ్ళమని చెప్దాం. తర్వాత మళ్ళీ మరో బ్యాచ్ తీద్దాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ. 661 రూపాయకి, 51 రూపాయకి రిలీజ్ అయిన మన కాయిన్ 4,63,000కి వెళ్ళిందంటే నిజంగా చాలా అదృష్టం. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులు ఎవరంటే మనమే. ఎందుకంటే ఈ ఈ ర్యాలీ డీకాయిన్ మన బిట్ కాయిన్కి లేదు, ఎథీరియంకి లేదు, సొలానాకి లేదు, దేనికి లేదు. ఈ ర్యాలీ 30,000 కాయిన్స్లో ఎవ్వరికీ లేని ర్యాలీ ఇది. ఇక మీదటిది కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. అంత మంచి అద్భుతమైన ప్లాన్స్ తోటి వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. మీరు ఏం పంపిస్తే దానికి నేను స్పందించలేకపోతే తప్పుగా తీసుకోకండి, నాకు ఖాళీ సరిపోవట్లేదు. ఎందుకంటే రేపు క్రిస్మస్కి వాళ్ళు మళ్ళీ మనం పని చేయమంటున్నారు. December 31st సాఫ్ట్వేర్లు మళ్ళీ వాళ్ళు పని చేయరు. ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి మళ్ళీ వాళ్ళకి సెలవులు కావాలి. సంక్రాంతి అంటే వాళ్ళకి ఉండకపోవచ్చు, తక్కువ, అంటే మన తెలుగులు కాదు కాబట్టి. బట్ December 31st అనేది క్రిస్మస్ అనేది వాళ్ళకు ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, అలాగే చేద్దాం. నా దగ్గర నేను పెట్టిన ఈ కిబోలో 500 రూపాయలతో కొనుక్కున్నాడు ఇప్పటికి 10 లక్షల రూపాయల విలువైన ఆస్తిపరులు అయ్యారు. అది చాలా సంతోషంగా ఉంది. అది ఇంకా పెరుగుతుంది, కోట్లలోకి వెళ్తుంది. లవ్ యూ డాడీస్. ఎవరైతే నాకు సూపర్ అయిపోయింది, ఇంకా నా టీం వచ్చేసింది, ఇంకా ఆలే చేస్తారులే, ఇలాంటివి ఏమైనా కొంచెం మీకు నెగ్లిజెన్సీ వచ్చిందంటే మీరు నష్టపోతారు. నీ వెనక వచ్చినోడు మిమ్మల్ని ఆ రేస్లో తప్పించుకొని పారిపోతాడు. ఆడు ఫస్ట్ ప్రైజ్ పట్టుకుపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. మంచి టీం చేసుకోండి, అద్భుతమైన ₹1,00,000 నెలకి అంతకు మించి సంపాదించవచ్చు. ఇస్తున్న ప్రోగ్రామే అది. కుమ్మేయండి, అందరికీ తెలియజేయండి, ప్రతి అకౌంట్ హోల్డర్కి న్యాయం చేయండి. ఆడు మన అన్న అనుకోండి, మన తమ్ముడు అనుకోండి, మన చెల్లి అనుకోండి, మన అక్క అనుకోండి, మన నాన్న అనుకోండి, మన అమ్మ అనుకోండి. ఆ ఉండిపోయిన అకౌంట్ హోల్డర్ తీసిరండి. ఎప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఇది మనం చేద్దామని అనుకోకండి. మీకు దేవుడు మేలు చేయాలంటే వాళ్ళకి మేలు చేయండి. నేను ఒకే సూత్రం నమ్ముతున్నాను, ఇప్పటి నుంచో తెలుసు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పంచుకుంటూ పోని నిన్ను నేను పెంచుకుంటూ పోతానంటాడు. నువ్వు పంచుకుంటూ పోనీకి వచ్చింది, నిన్ను పెంచుకుంటూ పోతాను. నువ్వు దాచుకుంటూ పో, నువ్వు నిన్ను దోచుకుంటూ పోయే వాళ్ళు వస్తారు. నువ్వు దాచుకుంటూ పోతే నిన్ను దోచుకునే వాళ్ళు వస్తారు. సాటి మనిషికి సాయం చేసే విధంగానే ఏ దేవుడని చెప్పాడు. దానికి అవకాశం వచ్చినప్పుడు అదృష్టంగా భావించి వాళ్ళ అకౌంట్లోనున్న దాన్ని స్వాప్ చేయడానికి అనుకూలమైనటువంటి సాయం చేయండి. డెఫినెట్లీగా మీకు దేవుడు సాయం చేస్తాడు. థ్యాంక్ యూ.